ఇది మంచిది కాదు అని నీ మనసుకి తోచేది మనకి దూరంగానే ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుల ఎదుట దుష్కార్యం, ఇది నిన్ను ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అని అనుకుంటే దాన్ని దూరంగా ఉంచాలి. ఎందుకు? నీ దగ్గరికి ప్రభువు రావాలంటే దుష్కార్యం అనేది నీ కన్నులకు చెడు కనబడితే ఆ చెడుకు నువ్వు దూరంగా ఉండాలి. నీ కన్నులకు ఇది మంచిది కాదని అనబడితే ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదు. ఇది దేవుని వాక్కు. ఈ మాట ఇంకా లేఖనంలో కింద చెప్తున్నటువంటి మాట, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం. భక్తి మార్గములో తొలగిపోయేటువంటి వారి క్రియలు నీకు అంటకూడదు, దాన్ని నువ్వు వినకూడదు. నెలకోసారి 2 వారాలకోసారి గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుని భక్తి మార్గంలో తొలగిపోయే వారి క్రియలు కానీ పనులు కానీ దేవునికి అసహ్యములవి. మరి అదేంటంటే వాళ్ళు కాపాడని సాక్ష్యం చెప్తున్నారు. రోజు మా ఇంట్లో నేను అన్నం తింటున్నాను, ఆ తినేసిన అన్నం పడైతే మా కుక్క కూడా తింటుంది. ఏదో కుక్క చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తింటుంది. అంటే ఏంటి? కుక్క నేను ఒకటేనా అండి? నన్ను ఇక్కడికి రానిచ్చారు, కుక్కను రానిస్తారా? ఆ వెనకలు ఉన్న వాళ్ళే కొట్టేస్తారు ముందు. బయటికి వెళ్ళి అంట. నాకు కుక్కకి చాలా ప్రాధాన్యత ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. దేవునిలో భక్తిలో ఉన్న వాళ్ళకి భక్తిలో లేనోళ్ళు కూడా అంతే వ్యత్యాసం. కాపాడుతున్నాడు, అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, ఉన్నతంగా ఉన్నారంటే ఉంటారు, కానీ దైవీకమైనటువంటి ఆశీర్వాదం వారి మీద ఉండదు. భూ సంబంధమైన ఆస్తిపాస్తులు ఉంటాయి, భూ సంబంధమైనటువంటి సిరి సంపదలు ఉంటాయి, భూ సంబంధమైనటువంటి ఫాలోయింగ్ చాలా ఉండొచ్చు, కానీ పరమునకు చేరేటువంటి మార్గంలో తప్పిపోతే అలాంటి వాళ్ళ మాటలను వినకూడదు. ఆ మాటలు వినేటువంటి స్థలంలో నువ్వు ఉండకూడదు. ఇదే దేవుని చెప్తున్నటువంటి మాట.